దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు లేవగానే మనము దేవునితో మాట్లాడుతూ అంటే ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వాక్యంలోంచి మనతో మాట్లాడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునే వాక్యము చదవటం ద్వారా దేవుడు ఆ రోజంతా మనల్ని ఆశీర్వాదకరంగా నడిపించబోతూ ఉన్నారు. అలానే మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 19వ అధ్యాయము 25వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన ఆషూరియులారా, నా స్వాస్యమైన ఇజ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా వారిని ఆశీర్వదించును. ఆమేన్. ఎవరిని ఆశీర్వదిస్తూ ఉన్నారు దేవుడు? ఎవరంటే ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా వారిని ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తున్నారు అంటే నా జనమైన, నా చేతుల పని అయినా, నా స్వాస్యమైన అంటున్నారు దేవుడు. ఆయన చేతులతో చేసుకున్న మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరిక. నా జనము, నన్ను దేవుడిగా అంగీకరించిన నా ప్రజలు అని దేవుడు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా నా స్వాస్యము, నేను వారిని విలువ పెట్టి కొనుక్కున్నాను, వాళ్ళు నా సొత్తు, నా స్వాస్యము అంటున్నారు దేవుడు. కాబట్టి మనల్ని దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఏమనంటే మీరు ఆశీర్వదించబడుదురు అని చెప్పి ఆశీర్వదించును. కాబట్టి దేవుడే మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎవ్వరూ మన యొద్ద నుంచి తీసివేయలేరండి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కాబట్టి మనల్ని వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు మనల్ని శపించారు, లేకపోతే మనల్ని తిడుతున్నారు, దూషిస్తున్నారు, అయ్యో ఆ మాటలు మనకైనా తగిలేస్తాయేమో, మనం ఏమైపోతామో అన్న ఆలోచన అయితే వద్దండి. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించేది మన దేవుడే. మనుషులు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం కాదండి, అది నోటి మాటతో ఉంటుంది అంతే. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఆయన కార్యముల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఎవ్వరూ మన యొద్ద నుంచి ఆశీర్వాదాన్ని తీసివేయలేరు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మనం ఆయనకి జనముగా, ఆయన బిడ్డలుగా, ఆయన స్వాస్యముగా, ఆయన చేతుల పని అయిన వారంగా మనం ఉన్నామండి. ఆయన చేతులతో మనల్ని చేసుకుని ఉన్నారు. ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున. కాబట్టి మనము ఆయన పోలిక చొప్పున ఆయన చిత్తానుసారంగా జీవిద్దామండి. ఆయన ఇచ్చే దేవుల ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కనులు మూసుకుని ప్రేర్లోకి వాంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం నా మా జీవితాలు నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యల పాలు భాగస్థులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ఆదరించు మాట, బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని మాట ఇది.